అలాగే మన నిర్లిప్తత అనేటువంటిది అతి పెద్ద ప్రమాదం. ఇప్పుడు సంక్షేమ పథకాలు వాస్తవంగా జగన్ ఇవ్వడం తప్పని మాట్లాడినటువంటి వాడు అంతకు రెండింతలు వస్తుందంటే దానివల్ల మా చంద్రబాబు ఇవ్వగలడు, లేకపోతే మా పవన్ కళ్యాణ్ ఇప్పించగలడు అని చెప్తే ఏ కోణంలో నుంచి కరెక్ట్ అవుతుంది? అది కూడా సవ్యమైనటువంటి దిశలో చెప్పినటువంటిదే. 50 ఏళ్ళకి పెన్షన్, 45 ఏళ్ళకి పెన్షన్ జగన్ ఇస్తానంటే వెటకారం చేసినటువంటి వాళ్ళు 50 ఏళ్ళకి ఎట్లా ఇస్తానంటున్నారు? ఇప్పుడు కిందట ఎలక్షన్ అప్పుడే కదా జగన్ పాదయాత్రలో 45 ఏళ్ళకి పెన్షన్ అన్నప్పుడు నేను కూడా వెటకారమే చేశాను. ఏంది లేకపోతే 10 చేయండి, 25 ఏళ్ళ నుంచి పెన్షన్ ఇచ్చేయండి. ఇప్పుడు చంద్రబాబు చెప్తోంది 19 ఏళ్ళకి పెన్షన్, 50 ఏళ్ళకి పెన్షన్, 2 రకాల పెన్షన్. 19 నుంచి 59 సంవత్సరాల వాళ్ళందరికి 1500 ఇస్తూ మళ్ళీ 50 ఏళ్ళకి పెన్షన్ ఇవ్వడం ఏంది నాకు అర్థం కాల. ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీలకు 50 ఏళ్ళకి పెన్షన్, మైనార్టీలకు అందరికి 1500 రూపాయలు పట్టించింది. ఇది అది అసలు ఎట్లా కుదురుతుంది అంటే ఇప్పుడు 2 వస్తాయి ఏళ్ళకి, 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ళ దాకా, ఇది 60 ఏళ్ళ వాళ్ళని లెక్కేసుకుందాం. 18 నుంచి 60 ఏళ్ళ వాళ్ళని లెక్కేసుకుందాం. ఇప్పుడు 18 ఏళ్ళ వాళ్ళని 50 ఏళ్ళ వాళ్ళకి ఈ 1500 ప్లస్ ఆ 4000 ఇస్తారా? అంటే 5,500 ఇస్తారా? అలా ఎవరేమో మరి అది చెప్పాలి కదా, స్పష్టత రావాలి కదా. రెండవది పోనీ ఒకటే ఇస్తారు అనుకుందాం, అంటే ఇక్కడ కూడా పెన్షన్ ఇస్తున్నట్టుగా నువ్వు 18 ఏళ్ళ నుంచి పెన్షన్ ఇచ్చేస్తా. 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు 1500 తీసుకుని 50 ఏళ్ళ నుంచి వాళ్ళు 4000 తీసుకుంటారు. అదే మరి అంటే 2 రకాల పెన్షన్ అంటే అప్గ్రేడ్ అవుతుంది. 45 ఏళ్ళోడికి పెన్షన్ ఇస్తానంటేనే వీళ్ళు అబ్బా ఇస్తున్నాడా అని మాట్లాడారు ఆ రోజున. మరి ఇప్పుడు 18 ఏళ్ళకి నువ్వు పెన్షన్ ఇస్తానంటే